గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. యా కుందేందుతుషారహారధవళ యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైः సదా పూజితా सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः. गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः. कैलासे कमनीयरत्नखचिते कल्पद्रुमूले स्थितं कर्पूरस्फटिकेन्दुसुन्दरतनुं कात्यायनीसेवितं गङ्गातुङ्गतरङ्गजटाभारं कृपासागरं कंठालंकृतशेषमहामृत्युंजयं भावये. नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवबुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी నారాయణి నమోస్తుతే. శ్రీ అద్వైతం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ సోమవార శుభాకాంక్షలు తెలియజేస్తూ మాసాన్ని ఉపాసనా కాలంగా పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్ముణ్ణి ఏ రూపంలో ఆరాధించినప్పటికీ భక్తుల యొక్క కోరికలు నెరవేర్చడమే తన యొక్క దివ్యమైనటువంటి సంకల్పంగా నెరవేర్చే పరమాత్మ అందరినీ ధర్మ మార్గం వైపు నడిపించాలి అంటే భగవంతుని యొక్క సేవలు భక్తి చేత ప్రేమ చేత పరమాత్మునికి అందిస్తే తప్ప మన యొక్క పుణ్య విశేషం పూర్వజన్మలది ఉన్నా లేదా మనం వెళ్ళేటువంటి పునర్జన్మ యొక్క ఫలాన్ని మనం పొందాలి అన్న ఈ జన్మలో కనుక మనం మంచి కార్యాలను ధర్మ మార్గాన్ని మనం ఎంచుకుంటే పరమాత్ముని యొక్క దివ్య స్వరూపం చేత అనుగ్రహము చేత ఈ జన్మలో ప్రశాంతతను వచ్చే జన్మలో ఆనందమైనటువంటి జీవితాన్ని మనం గడపటంతో పాటు మనతో పాటు మన వంశీయులంతా కూడా ఉద్ధరించాలి అంటే ఏ దేవతార్చన చేయాలి అని అంటే శివారాధన అన్నింటికంటే శ్రేష్టమైనది అని చెప్పి అన్ని మాసాల్లో శివారాధన కన్నా శ్రావణ మాసంలో సోమవారం రోజున ప్రదోషకాలంలో చేసిన పూజ మహాశివరాత్రి రోజు పూజ చేసిన దానికన్నా ఎక్కువ ఫలితం ఇస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాలు తెలుపుతున్నాయి, పెద్దలు తెలుపుతున్నారు. కనుక వారు తెలిపినటువంటి విషయాన్ని ఒక్కసారి మనం మననము చేస్తూ సోమవారం నాడు అందరికీ అభిషేకం చేసుకోవాలనే ఆతృత ఉంటుంది. ఉదయం నుంచి సాయంకాలం వరకు నక్తం అంటాం. అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏ పదార్థము తీసుకోకుండా పక్వ పదార్థం అంటే ఉడికినటువంటి పదార్థం ఏది కూడా తీసుకోకుండా సాయంకాలం పూట స్నాన సంధ్య అనుష్ఠానాలు పూర్తి చేసుకొని ప్రదోషకాలంలోనే ఎందుకు చేయాలి మరి శివారాధన, దానికి అంత ప్రత్యేకత ఏమిటి అంటే ప్రదోషకాలంలో శివుని యొక్క ఆరాధన చేసినప్పుడు కైలాసంలో సాక్షాత్తు మహాసరస్వతి అమ్మవారు కచ్చపి అనేటువంటి ఆమె వీణను వాయిస్తూ ఉంటే సాక్షాత్తు మహావిష్ణువు ఆయన దగ్గర ఉండేటువంటి మద్దెలను వాయిస్తూ ఉంటే పరమాత్ముడైనటువంటి పరమశివుడు సాక్షాత్తు జగన్మాత అయినటువంటి ఇద్దరు ఆది దంపతులు, ఎందుకంటే వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తజే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు నుంచి వచ్చినటువంటి మాటకు అర్థం వేరువేరుగా ఉండవు కనుక రెండింటినీ కలిపినటువంటి పరబ్రహ్మ స్వరూపమే శివశక్తులు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో మొట్టమొదటి మాటనే చెప్పినాడు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుమని. అవి రెండూ వేరు కాదయ్యా ఒక్కటే అని చెప్పి అర్ధనారీశ్వర తత్వాన్ని, శివునిలో ఒకవేళ శక్తి లేకపోతే శివుడు లేడని, శక్తిలో శివుడు లేకపోతే శక్తి లేదని చెప్పి వివరించినటువంటి శంకర భగవత్పాదులు సాయంకాలం పూట కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వరులు తాండవం చేస్తుంటే సమస్త దేవతలంతా కూడా ఆ కైలాస పర్వతాన్ని చేరుకొని ఆ ఆనంద తాండవాన్ని చూసి ఆనందాన్ని పొందుతారు. మరి ఎట్లాగయ్యా ఆనందాన్ని పొందేది? సంగీతంలో విద్వాంసులు గంధర్వులు ఉన్నారు, యక్షులు ఉన్నారు, కిన్నరులు ఉన్నారు, కింపురుషులు ఉన్నారు, నాట్యం చేసేవాళ్ళు ఉన్నారు, దానిలో గంధర్వులు అంటే గానం చేసేవాళ్ళు ఉన్నారు. సంగీతం వాయించడానికి మహానుభావులు ఎంతోమంది దేవతా స్వరూపంలో ఉన్నప్పటికీ వీళ్ళకి ఎందుకు ఇంత ఆనందము అని మనం ప్రశ్న వేసుకుంటే, ఒకనాడు సాక్షాత్తు రాధాకృష్ణులిద్దరు శ్రీకృష్ణ పరమాత్ముడు రాధాదేవితో
ఆనందమయ జీవితము గోకులంలో గడుపుతున్నాడు. వాళ్ళిద్దరి యొక్క ఆనందాన్ని పంచుకోవాలి అంటే ఎవరు ఆనందాన్ని ఎక్కువ పంచగలరు అని చెప్పి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే సమస్త దేవతలంతా కూడా గోలోకానికి వెళ్ళినారు. వెళితే అందరూ గంధర్వులు గానం చేసినారు. తర్వాత కిన్నరులు కింపురుషులు వాళ్ళ యొక్క నృత్య గీత వాయిద్యాలన్నీ చేస్తే ఏమాత్రం ఆనందం కలగడం లేదు. నారదుడు వచ్చినాడు, తుంబురుడు వచ్చినాడు, సమస్త దేవతలందరూ వచ్చి సమస్త ఋషులందరూ వచ్చినా కూడా వాళ్ళకి ఆనందం లేకపోతే దేవతలంతా కలిసి పరమశివుణ్ణి ప్రార్థన చేసినారు. పరమశివుణ్ణి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను విన్నటువంటి పరమశివుడు తాను సంగీతాన్ని వాదిస్తూ సాక్షాత్తు జగన్మాత అయినటువంటి పార్వతీదేవితో అక్కడ నృత్యం చేస్తూ ఉంటే రాధాకృష్ణులు ఇద్దరూ కలిసి ఒక ఆనందమయంగా ఆ సంతోషాన్ని పొంది ఒక నదిగా ప్రవహించినారయ్యా. ఇది ఆ నాట్యంలో ఉండేటువంటి గొప్పతనం. అటువంటి నాట్యాన్ని చూడడం కోసం సమస్త దేవతలంతా సాయంకాలం ప్రదోష వేళలో కైలాస పర్వతంలో ఉంటారు. అంటే మనం సాయంకాలం పూట ఒక్క పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తే ఆ పరమేశ్వరుని యొక్క అభిషేకం వలననో ఆరాధన వలనో బిల్వపత్రం సమర్పించడం వలనో కనీసం ఆలయంలో ఉండే పరమాత్ముని దర్శించడం వలననో సమస్త దేవతలందరి యొక్క దర్శన ఫలం మనకు కలుగుతుంది అని. అందున శ్రావణ మాసంలో ఉపాసనా కాలం కనుక నభోమాసేందు వాసరే అని చెప్పి మనకు శాస్త్రం కనుక అన్ని సోమవారాల కన్నా శ్రావణ సోమవారానికి వైశిష్ట్యత ఎక్కువ చెప్పినారు. ఆ సోమవారం రోజున మనం ఏం చేయాలి అంటే పూజా ద్రవ్యాలన్నింటినీ అభిషేకం చేయడం అంటే కేవలం శంకరునికి పాలు మంచినీళ్లు పోస్తే చాలు, సంతోషపడతాడు బోలా శంకరుడు. ఒక బిల్వపత్రం సమర్పిస్తే సంతోషపడతాడు బోలా శంకరుడు. అటువంటి శంకరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మనకు మన నెత్తిలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని కోరికలు మానవ జీవితంలో ఉంటాయి. అటువంటి కోరికలన్నింటినీ తీర్చుకోవడం కోసం మరి ఆ పరమశివుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయాలి, దేంతో చేస్తే ఏ ఫలితం మనకు కలుగుతుంది అని చెప్పి మనకు శాస్త్రము తెలిపింది. ఆ శాస్త్రం ప్రకారం అంటే ఏ ఫలితం మనం పొందాలి అన్న పరమాత్మునికి సమర్పించేటువంటి పూజా ద్రవ్యాలలో సమర్పించేటువంటి ద్రవ్యాన్ని మాత్రం మనస్ఫూర్తిగా భక్తి చేత ప్రేమ చేత సమర్పించాలి. అంటే అభిషేకించడానికి మనకు కావలసినటువంటి వస్తువులు ప్రతి అభిషేకానికి మనం వాడేటివి పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె. ఈ 5 పంచామృతాలు వాటికి అమృతము అని పేరు. ఆ అమృతము అనే పేరు ఉంది కనుక పరమాత్మునికి పంచామృతాలతో అభిషేకం చేస్తే ఏ పదార్థం మనం వేసినా అది అమృతంతో పరమాత్మునికి సమానమవుతుంది. మరి ఆ పదార్థాలను ఎట్లా చేయాలి అంటే శాస్త్రం చెప్పింది. ముందు శివుణ్ణి ఆరాధన చేయాలంటే నా రుద్రో రుద్రమర్చజేతు, ముందు మనం రుద్రునిగా మారి ఆ రుద్రుని యొక్క న్యాసము అంటారు. ఆ న్యాసం అంటే శివుని యొక్క ఏ ఏ పేరు చెప్తూ ఏ ఏ అవయవాలను మనం ముట్టుకుంటామో ఆ దేవతకు సంబంధించిన శక్తి అంతా మన శరీరంలో ప్రసరింపబడుతుంది. అప్పుడు కానీ మనకు యోగ్యత ఉండదు. అంటే ఒక చిన్న పిల్లవానికి అన్నం తినిపించాలి అంటే వాని భాషలో మనం ఎట్లాగైతే వానికి నచ్చేట్టుగా మనం చెప్తామో ఆ విధంగా పరమాత్ముడిని సేవించాలంటే ఆ తత్వము తెలిసి ఆ తత్వముతో మనం న్యాసం చేస్తే పరమాత్ముడు తొందరగా ఫలితాన్ని ఇస్తాడు. కనుక అటువంటి పంచామృతాభిషేకాలతో మనం ఏం చేస్తున్నాం, పాలు తీసుకువస్తున్నాం, పోస్తున్నాం, దాని ఫలితం ఏంటో మనకు తెలియదు. కానీ శివునికి పంచామృతాభిషేకం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుంటున్నాం శ్రీ అద్వైతం ఛానల్ ద్వారా. అయితే మరి పంచామృతాలకు అభిషేకం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది అంటే పయసా సర్వసౌఖ్యాని దధ్నారోగ్యం బలం యశః ఆజ్యేన ఐశ్వర్య వృద్ధిశ్చ దుఃఖనాశశ్చ శర్కర తేజో వృద్ధిశ్చ మధున ధనుమిక్షురసేన వై సర్వసంపత్ సమృద్ధిశ్చ నారికేళ జలేన చ మహాపాపాని నశ్యంతి తత్క్షణాత్ భస్మవారిణ గంధతోయేన సత్పుత్ర పుత్రలాభాశ్చ అత్ర న సంశయః భూలాభ పుష్పతోయేన భాగ్యం బిల్వజలేన వై దూర్వాజలేన లభత అన్యదా నష్టసంపదః అపమృత్యుహరంచైవ తిలతైలాభిషేచనం రుద్రాక్ష సలిలైనైవ మహతీం శ్రియమాప్నోతి. ఈ విధంగా ఆవు పాలతో కనుక శివునికి అభిషేకం చేస్తే లోకంలో ఎన్ని సుఖాలు ఉన్నాయో అన్ని సుఖాలు పరమశివుడు మనకు అందిస్తాడట. అట్లాగే ఆవు పెరుగుతో మనం అభిషేకం చేస్తే, ఆవు పాలతో అభిషేకం చేయడము అంటే మన దేశీయ ఆవును సాది దాని నుంచి పితికినటువంటి ఏ పాలు ఉంటాయో ఆ పాలతో అభిషేకం చేస్తే సౌఖ్యం కలుగుతుంది అని. ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే
ఆరోగ్యము, బలము, యశస్సు కలుగుతుంది అని, ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యము కలుగుతుంది అని, మెత్తని పంచదారతో అభిషేకం చేయడం ద్వారా దుఃఖాన్ని నాశనము, మనకు ఉండేటువంటి దుఃఖనాశనము కలుగుతుంది అని, తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు వృద్ధి చెందుతుంది అని, చెరుకు రసముతో అభిషేకం చేస్తే ధనవృద్ధి కలుగుతుంది. అంటే మనకు ధనం కావాలి, చెరుకు రసంతో అభిషేకం చేయడం. కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే ఎన్ని సంపదలు లోకం పైన ఉన్నాయో ఆ సంపదలన్నీ వృద్ధి చెందుతాయి. మనము చేసినటువంటి మహాపాపాలు ఎన్ని ఉంటాయి, ఎక్కడ చెప్పుకుంటాం ఈ పాపాలంటే ఎవ్వరికీ చెప్పుకోమండి. కేవలం ఆలయానికి వెళ్తే 2 కళ్ళు మూసుకొని 2 చేతులు పట్టుకొని భగవంతునికి మనసుతో మాత్రం అప్పుడు చెప్తాం మనం చేసినటువంటి పాపాలు ఏవే ఉన్నాయో ఆ పాపాలన్నీ భస్మము కావాలంటే శివునికి ఇష్టమైనటువంటి భస్మము చేత అభిషేకం చేస్తే, భస్మ జలము చేత అభిషేకం చేస్తే మహాపాపాలన్నీ పోతాయి. సుగంధ ఉదకాలతో అభిషేకం చేస్తే పుత్రలాభం కలుగుతుంది. పుష్పోదకము చేస్తే ఎవరికైతే భూమికి లాభం జరగాలి అని ఉంటుందో వాళ్ళు పుష్పోదకము చేత అభిషేకం చేస్తే భూమి యొక్క లాభం కలుగుతుంది. బిల్వ జలముతో అభిషేకం చేస్తే భోగము, భాగ్యము 2 కలుగుతాయి. దూర్వోదకముతో చేస్తే నష్టద్రవ్య ప్రాప్తితో పాటు సంతానము కలుగుతుంది అని, నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు పోతాయని, రుద్రాక్ష ఉదకముతో అభిషేకము చేస్తే ఐశ్వర్యము కలుగుతుందని, బంగారు జలముతో అభిషేకము చేస్తే దరిద్రనాశనము కలుగుతుంది అని, అన్నముతో అభిషేకం చేస్తే అంటే మనం అన్న పూజ అని మనం ఏదైతే చెప్పుకుంటామో ఆ అన్న పూజ కనుక మనం చేస్తే చక్రవర్తిత్వము కలుగుతుంది అని, ద్రాక్ష పండ్లతో అభిషేకం చేస్తే ఏ కార్యాలైతే నిర్విఘ్నంగా మనకు జరగడం లేదో అటువంటి కార్యాలన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయి అని, ఖర్జూర ఫలరసముతో అభిషేకము చేస్తే ఏ శత్రువుల నుంచి మనకు హాని కలుగుతుందో అటువంటి హాని నుంచి దూరం పోగొట్టుకోవచ్చని, నేరేడు పళ్లతో అభిషేకం చేస్తే వైరాగ్యము కలుగుతుంది అని, కస్తూరి సలిలముతో చేస్తే కస్తూరి జలముతో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వము కలుగుతుంది అని, నవరత్నాలతో అభిషేకం చేస్తే ధాన్యము, గృహము, గోప్రాప్తి కలుగుతుంది అని, మామిడి పండ్ల రసముతో అభిషేకం చేస్తే దీర్ఘ వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పటాపంచలైపోతాయి. పసుపు నీళ్లతో అభిషేకం చేస్తే సౌభాగ్యము కలుగుతుంది అని చెప్పి మనకు అభిషేక ద్రవ్యాల యొక్క వైశిష్ట్యతను సాక్షాత్తు మనకు శశాస్త్రీయంగా రుద్రాభిషేకంలో మనం చేయవలసినటువంటి ఈ పూజా ద్రవ్యాల చేత కనుక, అంటే పాలతో అభిషేకం చేయగానే వెంటనే పెరుగు పోయకుండా పాలతో అభిషేకించిన పిదప నీళ్లను పోయడం, మళ్ళీ పెరుగుతో అభిషేకించడం, పెరుగుతో చేసిన తర్వాత నీళ్లను పోయడం, చివరికి పళ్ళ రసాలన్నీ పోసిన తర్వాత గంధోదకముతో అభిషేకించి శుద్ధ జలముతో అభిషేకించి ఏ రుద్ర నమక చమకాలతో అభిషేకం చేస్తే చేసిన దానికన్నా చూసిన ఫలితం ఎక్కువ ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రం తెలుపుతుంది. కనుక ఈ శ్రావణ మాసంలో ఆయా ద్రవ్యాల చేత మనకు ఏ బాధలు ఉన్నాయో ఆ బాధలన్నీ దూరం చేసుకోవడం కోసం ఈ వీడియోను మీరు చూసి ఆయా ద్రవ్యాలతో అభిషేకం చేసుకొని మీకుండేటువంటి మంచి ఫలితాన్ని మీరు పొంది మీకుండేటువంటి కష్టాలను దూరం చేసుకోవాలని పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ, ఈ ఛానల్లో చెప్పేటువంటి ముఖ్య విషయాలన్నీ మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి మంచి మాటలు మంచి యొక్క భగవంతుని యొక్క తత్వం తెలుసుకునేటువంటి ప్రయత్నం అందరము కలిసి చేద్దామని తెలియజేస్తూ, అందరికీ శ్రావణ మాసం సోమవారం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ పరమశివుని యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత ఆయు, ఆరోగ్య, భోగ, భాగ్య ప్రశాంతమైనటువంటి జీవితం పరమాత్మ ఇవ్వాలని కోరుతూ జై భవానీ.